హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ పెసరట్టు వేస్తున్నాను. చూడండి, పెసరట్టులోకి అల్లం చట్నీ అనేది కన్ఫర్మ్ కాబట్టి నేను అల్లం చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అల్లం చట్నీకి కావాల్సింది నేనైతే అల్లం ముక్కలు కాబట్టి అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగేసుకున్నాను. చూడండి, బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకుంటాను ఇందులోకి. ఫస్ట్ అల్లం ముక్కలు ఎందుకు యాడ్ చేయాలంటే ఫ్రెండ్స్, అల్లం ముక్కలు అనేవి కొంచెం బాగా అల్లం వాసన పోయేదాకా వేగాలి కాబట్టి ఫ్రెండ్స్, అంతకుముందు అల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ చిన్నగా ముందుగా నేను ఎల్లుల్లిపాయలు తొక్క తీసుకుని పెట్టుకున్నాను, అవి కూడా అందులో యాడ్ చేసేసాను. పచ్చడి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు చట్నీ కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కొంచెమే కావాలి కాబట్టి ఒకటే వేసుకున్నాను ఆనియన్. కొంతమంది రెండు వేసుకోవచ్చు, చిన్నవి అయితే రెండు వేసుకోండి, పెద్దదైతే ఆనియన్ ఒకటే వేసుకోండి సరిపోతుంది. టమాటాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అల్లం చట్నీలోకి. చూడండి, నేను టమాటా అనేది కూడా వేస్తాను ఇందులో. టమాటా వేసుకోవడం వల్ల కూడా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఇందులోకి తగినంత కొత్తిమీర, కరివేపాకు అవి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటా వేయడం వల్ల ఏంటంటే అల్లం అనేది ఘాటు తెలియదు ఫ్రెండ్స్. అల్లం పచ్చడి అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. చాలామందికి కూడా చాలా ఇష్టంగా తింటారు అల్లం పచ్చడిని. చూడండి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కలుపుకుని టమాటా అనేది సాఫ్ట్గా ఉడకాలి ఫ్రెండ్స్. టమాటా సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు అలా ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. టమాటా అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. టమాటా అనేది ఫస్ట్ బాగా ఉడికిపోద్ది కాబట్టి త్వరగా, అందుకే టమాటా ఇప్పుడు లాస్ట్లో వేస్తారు ఏ కర్రీలో అయినా సరే. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఎంత బాగా ఉడికిందో, మొత్తం ఆనియన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి అయితే ఎండుమిర్చి వేసేసుకున్నాను. మీరు కారానికి బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొంతమంది తక్కువ తింటారు కారం, వాళ్ళైతే తక్కువ వేసుకోండి. కారం ఎక్కువ ఉందంటే కూడా తినలేం, పచ్చడి చాలా ఇదిగా ఉంటుంది. చూడండి, లాస్ట్ అయితే నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను, మిక్సీలో జార్లో తీసేసుకున్నాను. అంతానే అది మగ్గిందంతా అందులో తీసేసుకుని అందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ముందు ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేస్తే పచ్చడి తినలేము. తక్కువైనా కలుపుకోవచ్చు కానీ నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే అస్సలు తెల్లని దానికి తగినట్టు బెల్లం వేసుకున్నాను. ఇందులోనే నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే పచ్చడి రెడీ, అల్లం చట్నీ. చూడండి ఎలా వచ్చిందో మాదైతే.